అశోక్ నగర్ లో యూపీఎస్సీ ర్యాంకర్ 2022 సంగతి ఇది. సో తను యూపీఎస్సీ క్రాక్ చేశాడు. యూపీఎస్సీ క్రాక్ చేసి మంచి ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ రావడంతో ఐఏఎస్ క్యాడర్ వచ్చింది. సో యాక్చువల్లీ యూపీఎస్సీ ర్యాంక్ రాతాను ఇతను ఒక మేడం దగ్గరికి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో నేను ఆంథ్రోపాలజీ క్లాసులు చెప్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. సో చాలా మంది రీసెంట్ డేస్ లో యూపీఎస్సీ ర్యాంకర్ నమ్మి నేను పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చా, ఇన్స్టిట్యూట్ ప్రమేయం లేకుండా ఇలా చేయొచ్చా, ఇలా వెళ్ళొచ్చా అని చెప్పి కొంతమంది నన్ను అడగడం జరిగింది. నేను అప్పుడు ఈ విషయం గురించి అందరికి చెప్పాలి. ఈ విషయం నాకు మేడం ఎప్పుడో చెప్పింది. సో కానీ నేను సందర్భం రాలేదు, దాని గురించి ఎప్పుడు నేను పబ్లిక్లో మాట్లాడలేదు. అయితే ఏం జరిగిందంటే యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత 1-to-1 మెంటర్షిప్ అంటే ఇన్స్టిట్యూట్ ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ర్యాంకర్తో పెట్టుకోవచ్చు. యూపీఎస్సీ ర్యాంకర్ నమ్మి మనము 1-to-1 మెంటర్షిప్ డబ్బులు కట్టొచ్చా, ఇది ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే సరే దీని గురించి పక్కన పెడితే ఆంథ్రోపాలజీ క్లాసులు చెప్తానని చెప్పి సో అక్కడ వెళ్ళారు, ఓరియంటేషన్ ఇచ్చారు, కొన్ని క్లాసులు చెప్పారు. తర్వాత అకౌంటబిలిటీ అనేది లేదు. చాలా మంది స్టూడెంట్స్ మరి అది ఇన్స్టిట్యూట్ తప్ప అంటే నేను ఒక వర్షన్ విన్నాను కాబట్టి ఐ డోంట్ నో సెకండ్ వర్షన్ కాబట్టి సో అతను యూపీఎస్సీ ర్యాంకర్ వర్షన్ నాకు తెలియదు కాబట్టి సో నేను దీని గురించి కమెంట్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఆంథ్రోపాలజీ ఎవరైతే ర్యాంకర్ ఉన్నాడు అతను చెప్తాడు అని చెప్పి నమ్మి వచ్చి జాయిన్ అయిన పిల్లలకి న్యాయం అయితే జరగలేదు. అబ్రప్ట్గా వదిలేసి ఎక్కడిదక్కడ వదిలేసి అకౌంటబిలిటీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కట్టినవాడు ఎవరిని అడుగుతాడు, ఇన్స్టిట్యూట్ వాళ్ళేమో ఆయన మీద చెప్తారు. ఆయనేమో చెప్పొచ్చు మేబీ ఆయన వర్షన్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, ఆయన వచ్చేసి ఇన్స్టిట్యూట్ మీద చెప్పొచ్చు. ఓకే, ఇది ఇక్కడ ఎవరు తప్పు ఒప్పు అనేది మనం ఇక్కడ మాట్లాడలేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ నమ్మి కొంతమంది ఉంటారు చాలా స్పిరిచువల్గా ఒక అకౌంటబిలిటీ నాకు ఒక రూపాయి కట్టాడంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా 1 or 2 ర్యాంకర్స్ ఉన్నారు. యూపీఎస్సీ 2 times క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా అకౌంటబిలిటీ, చాలా బాధ్యతతో ఉంటారు. అరే ఒకరు నాకు రూపాయి కట్టారంటే లేకపోతే ఒక దగ్గర నేను రూపాయి తీసుకున్నానంటే అన్యాయంగా నేను తీసుకుంటే నాకు మంచి జరగదు, నేను ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి అన్యాయంగా రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోరనమాట. సో నాకు తెలిసిన ర్యాంకర్ కూడా ఉన్నారు. అయితే నేను ఇక్కడ అకౌంటబిలిటీ ఒక బాధ్యత, చాలా స్పిరిచువల్గా ఉంటారు. నాకు తెలిసిన అతనే చాలా స్పిరిచువల్గా ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఉంటుంది అతనికి. ఎక్సెప్షనల్ కేసెస్ ఇలాంటి ర్యాంకర్స్ ఓకే, అలాంటి ర్యాంకర్స్ దగ్గర మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్లైండ్గా ఒక యూపీఎస్సీ ర్యాంకర్ని నమ్మి మాత్రం ఆ యూపీఎస్సీ ర్యాంకర్ ఎలా ఉంటాడో ఏంటో తెలుసుకోకుండా యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాడు కాబట్టి అతన్ని నమ్మి బ్లైండ్గా డబ్బులు కడితే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఇన్స్టిట్యూట్ అన్న మీకు కనీసం మీకు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, గల్ల పట్టుకొని అడగడానికనే ఉంటుంది. ఇక మనల్ని అడగను కూడా అడిగే పరిస్థితిలో ఉండకపోవచ్చు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి.